తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 58,868 ఉద్యోగాలు ఇప్పటివరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు కొత్తగా 30,228 పోస్టులు నింపడానికి నోటిఫికేషన్ చేసినాం. దాంట్లో గ్రూప్ 2 పోస్టులు 1365, గ్రూప్ 1 పోస్టులు 563, గ్రూప్ 2 పోస్టులు 783, వీటితో పాటు 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు త్వరలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల పోస్టులు కూడా నింపడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. అదే బీఆర్ఎస్ హయాంలో 22% ఉన్న ఉద్యోగిత శాతము 18% తగ్గింది, 18.1%. అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్న బీఆర్ఎస్ నియామకాలను పక్కన పెట్టిన క్రమంలో ఒకే సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. రేపటి రోజున మళ్ళీ ఏ దాంట్లో కూడా ఖాళీలు ఏర్పడ్డా కూడా ఇమీడియట్గా వాటిని నింపడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థి లోకం డెఫినెట్గా వీటిని గమనంలోకి తీసుకొని చదువు మీద దృష్టి పెట్టాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఈసీ బిల్లు తర్వాత ఏర్పడే చట్టంతో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభాకు అనుకూలంగా ఉద్యోగాల శాతం పెరిగే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు కూడా నింపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగిత శాతం పెంచే దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్న క్రమాన్ని గమనించండి. అనవసరమైన రాద్ధాంతాలకు విద్యార్థులను యువతను తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న ఏవైతే రాద్ధాంతాలు ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ఈ బడ్జెట్లో అతి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా ఆయా రంగాల పటిష్టం కొరకు ప్రత్యేకించి దానికి ఏ వర్గాలకు సంబంధం లేదు, అందరికీ ఉపయోగపడే విద్యా వైద్యాన్ని మరింత పటిష్టం చేసి ఉద్యోగిత శాతాన్ని పెంచే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో స్కిల్ను డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఆ స్కిల్డ్ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగ మార్గాలను కూడా అన్వేషించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరింత మీరు చైతన్యవంతం కావాలనేదే మా ఆలోచన. ఈరోజు ఉద్యోగాల భర్తీ అనేది ఒక మిషన్ లాగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని మీరందరూ గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం.